ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు ఎన్టీఆర్ బృందాలు చేరుకున్నాయి. సహాయ చర్యలు వేగవంతం చేశాయి. అయితే ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. టన్నెల్ దగ్గర పరిస్థితిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ బురదలో 8 మంది కార్మికులు కూరుకుపోయారని అధికారికంగా మంత్రి వెల్లడించారు. బోల్ట్లు ఊడిపోవడంతో సిమెంట్ సెగ్మెంట్లు కూలాయని తెలిపారు. ఇప్పటివరకు కార్మికుల ఆచూకీ దొరకలేదన్న మంత్రి ఉత్తమ్ జనరేటర్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. సొరంగ మార్గంలో దట్టమైన చీకటి, సహాయక చర్యలకు అంతరాయం నెలకొందని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు ఎన్టీఆర్ బృందాలు చేరుకున్నాయి. సహాయక చర్యలు వేగవంతం చేశారు. అయితే ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించారు. టన్నెల్ దగ్గర పరిస్థితిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, ప్రస్తుతం అయితే నిన్న జరిగిన ఈ ప్రమాద సంఘటన నాగర్ జిల్లా దోమలపేట ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగిన ఈ టన్నెల్లో పైకప్పు కూలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటనలో 50 మంది ఉండగా సురక్షితంగా ఒక 40 మంది బయటపడ్డా కూడా తర్వాత 8 మంది మాత్రం అక్కడనే సొరంగ మార్గంలోనే ఇరుక్కుపోయిన సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు. దీంతో పాటు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కూడా సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ అధికారులతో పర్యవేక్షించారు. ఎన్ఆర్డీఎఫ్ సంబంధించిన రెస్క్యూ టీంలు కూడా అక్కడికి వచ్చాయి. రాత్రి కూడా కేంద్రం పంపించిన ఎన్డీఆర్ఎఫ్ టీములు కూడా వచ్చాయి. రాత్రి కూడా ఎన్డీఆర్ఎఫ్ టీములు కూడా సొరంగ మార్గంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాయి. కానీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ఈ ప్రమాద సంఘటనలో భాగంగా 3 కిలోమీటర్ల మేర నీరు, అక్కడ బురద, మొత్తంగా 3 కిలోమీటర్లు 4 అడుగుల మేర నిలిచిపోవడంతో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా వెళ్ళలేకపోయింది. తిరిగి రాత్రే వాళ్ళు వెనక్కి వచ్చిన సంఘటన చోటు చేసుకుంది. ఉదయం కూడా వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఎలాగైనా వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రతి ఒక్కరు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం యుద్ధ ప్రాతిపదికన కార్మికులు చిక్కుకుపోయిన కార్మికులను, అధికారులను బయటికి తీయాలని ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ మంత్రుల సమక్షంలో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీంలు అక్కడ దానికి సంబంధించిన సహాయక చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ పంపించవలసిన ఆక్సిజన్ పంపించవలసిన పరిస్థితి కూడా అక్కడ లేకపోవడం, అప్పటికే ఆక్సిజన్ ఉన్న పైపులు కూడా ధ్వంసం కావడం వల్ల ఎన్డీఆర్ఎఫ్ కు సహాయక చర్యలు చేపట్టడంలో కొంత ఇబ్బందులు కూడా తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. మరో కొన్ని గంటల్లోనే అవతల లోపల ఉన్న వాళ్ళు ఉన్నారా, అంటే బతికి ఉన్నారా, ప్రాణాలతో ఉన్నారా, లేకపోతే ఏమైనా ప్రమాదం జరిగిందని దానిపైన కూడా కొద్దిగా ఉత్కంఠత అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.